ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. 16వ తారీఖు గురువారం నాడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తుంది మోడీ ప్రభుత్వం. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే రెండు కీలకమైన బిల్లులు. ఒకటి, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు. ఇది ఒక మంచి పరిణామం. పార్లమెంట్లోనూ ఇటు రాష్ట్రాల అసెంబ్లీలోనూ రాబోయే కాలంలో మహిళలకు 33% రిజర్వేషన్ రాబోతుంది 2029 ఎన్నికల నుంచే. తర్వాత ఇంకోటేమో డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన బిల్లు. అంటే పార్లమెంట్లో ఉన్న లోక్సభ స్థానాల్లో 50%, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా 50% పెరగబోతూ ఉన్నాయి. అయితే ఈ బిల్లులు ఆమోదం పొందాలి అంటే రాజ్యాంగ సవరణతో కూడినటువంటిది అంశం కాబట్టి 2/3 మెజార్టీ కావాలి. నిజానికి ఎన్డీఏ కూటమి బలం సరిపోదు ఈ బిల్లులు ఆమోదింప చేసుకోవడానికి. ఇండీ కూటమి కూడా సపోర్ట్ చేయాలి. ఇండీ కూటమి, ఎన్డీఏ కూటమి కాకుండా ఉన్న కొన్ని పార్టీలు ఉన్నాయి, ఏ కూటమిలో లేకుండా ఉన్న పార్టీలు, వైసీపీ లాంటివి, వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళైతే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తారు. ఇండీ కూటమిలో కూడా కొన్ని పార్టీలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి అని మోడీ గారు నమ్ముతున్నారు. అందుకని ఈ బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఖచ్చితంగా ఇండీ కూటమిలో కొన్ని పార్టీలు, రెండోది ఏ కూటమిలో లేని పార్టీలు కనుక సపోర్ట్ చేస్తే ఈ బిల్లులు ఆమోదం పొందుతాయి. ఒక్క ఎన్డీఏ బలంతో అయితే ఆమోదం పొందవు. ఎందుకంటే 2/3 మెజార్టీ గారు ప్రతి ముగ్గురులో ఇద్దరు సపోర్ట్ చేయాలి. ఇప్పటికీ ఎన్డీఏ కూటమి దగ్గర ఉన్న బలం సరిపోదు. కాకపోతే బిల్లులు అయితే ఆమోదం పొందుతాయి. ఆ మేరకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం, డీలిమిటేషన్లో 50% లోక్సభ స్థానాలు, 50% అసెంబ్లీ స్థానాలు పెంచుతాం అంటున్నారు కదా. ఇక్కడ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందా అంటే జరుగుతున్నమాట వాస్తవం. ఎలా జరుగుతుంది అనేది కూడా మీకు క్లియర్గా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొత్తం దేశంలో 543 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు 50% పెంచుతారు, 850 వరకు పెరుగుతాయట. అంటే 54% పెరిగినట్టు లెక్క. 850 అంటే 54%. మీరు అనొచ్చు 50%ఏ కదా అనొచ్చు. అయితే ఎందుకు కొన్ని స్థానాలు పెరుగుతున్నాయి అంటే మామూలుగా తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయండి. ఈ 17 అంటే లోక్సభ స్థానాలు, ఈ 17 స్థానాల్లో 50% అంటే ఎంత? 8.5 కావాలి. కానీ 8.5 అనేది తీసుకోరుగా, 9 స్థానాలు అయితే. అలాగే ఆంధ్రాలో 25 స్థానాలు ఉన్నాయి, 12.5 పెరగాలి 50% అంటే. కానీ 12.5 అనేది ఉండదుగా, 13 అయితే. అప్పుడు అట్టా కొద్దిగా అట్టైనా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మొత్తం తెలంగాణలో 26 స్థానాలు అయితే, ఆంధ్రాలో 38 స్థానాలు అయితే. అంటే ఇక్కడ అర పాయింట్ అనేది ఉండదు కాబట్టి మిగతా పెరుగుతూనే ఉంటాయిగా కొద్ది గొప్ప. అందుకని మొత్తంగా 850 స్థానాల వరకు దేశంలో రావచ్చు అనేటువంటిది ఒక అంచనాగా చెప్తున్నారు. రేపు చూడాలి, డీలిమిటేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి. అయితే సౌత్ ఇండియాకి అన్యాయం ఎక్కడ జరుగుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఈ 543 స్థానాల్లో యూపీలో 80 స్థానాలు ఉన్నాయండి. ఇప్పుడు 50% మించుతారు కదా, ఇంకొక 40 పెరుగుతాయి. అప్పుడు ఎంత అయితే 120 అవుతాయి. 120 అవుతాయి. తర్వాత మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి. అంటే ఇంకొక 22 పెరుగుతాయి. 22 పెరిగితే ఎంత అయితే 70 అవుతాయి. ఈ రెండు రాష్ట్రాలు కలిపితే ఎంత అయినాయి? 190 అయినాయి. కేవలం ఈ రెండు రాష్ట్రాలు కలిపితేనే 190 అయినాయి. కేవలం ఈ రెండు రాష్ట్రాలే, యూపీ అండ్ మహారాష్ట్ర. యూపీలో 80 ఉంది కాస్త 120 అవుతుంది. ఇక్కడ మహారాష్ట్రలో 45 స్థానాలు ఉన్నాయి, 70 స్థానాలకి పెరుగుతున్నాయి. ఈ రెండు కలిపితే 190 స్థానాలు అయినాయి కదా. ఇప్పుడు ఈ 190 అనేటువంటి అంకె మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఉన్నది 130 స్థానాలండి. ఇప్పుడు తెలంగాణలో ఇందా నేను చెప్పినట్టు 17 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు 9 స్థానాలు పెరుగుతాయి, 26 స్థానాలు అవుతాయి కదా. అలాగే ఏపీలో 25 ఉన్నాయి, 13 పెరుగుతాయి, 38 అవుతాయి. 38 అవుతాయి. తర్వాత కేరళలో 20 ఉన్నాయి, ఇంకో 10 పెరుగుతాయి, 30 అవుతాయి. 50% ప్రకారం ఇంతే కదా. తర్వాత కర్ణాటకలో 28 ఉన్నాయి, 14 పెరుగుతాయి. అంటే ఎంత అవుతాయి? 42 అవుతాయి. 42 అవుతాయి. అలాగే పుదుచ్చేరిలో 1 ఉంది, మరొకటి ఏమైనా పెరగవచ్చు, అప్పుడు 2 అవుతాయి. అంటే మొత్తం సౌత్ ఇండియాలో మనకి తమిళనాడు ఉంది కదా, తమిళనాడులో 39 ఉన్నాయి, ఇప్పుడు కొన్ని, ఇంకొక 20 పెరుగుతాయి, అప్పుడు 49 అవుతాయి.
49 అవుతాయి. మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా అండి ఇంతకుముందు 130 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు 205 స్థానాలు అవుతాయి. మొత్తం సౌత్ ఇండియాలో ఇంతకుముందు 130 స్థానాలు ఉన్నాయి, ఇప్పుడు 205 స్థానాల వరకు పెరుగుతాయి. ఒకటి అటు ఇటుగా 205 స్థానాల వరకు పెరుగుతాయి. కానీ ఇందాక నేను యూపీ బీహార్లోనే ఎన్ని స్థానాలు ఉన్నాయి, యూపీ మహారాష్ట్ర 2 రాష్ట్రాలు కలిపి 109 స్థానాలు ఉన్నాయి. చూడండి, 5 రాష్ట్రాలు ఈక్వల్ టు అటు ఇటుగా 2 రాష్ట్రాలు. ఒక్క యూపీ మహారాష్ట్ర కలిపితే ఎన్ని స్థానాలు ఉంటాయో మొత్తం సౌత్ ఇండియా కలిపి దగ్గర కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు కూడా అన్ని స్థానాలే ఉన్నాయి. అంటే అసమానతలు పెరిగిపోతాయి. రేపొద్దున యూపీ, మహారాష్ట్ర, బీహారు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ ఒక 5-6 రాష్ట్రాల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే దేశంలో అధికారంలో ఉంటారు. సౌత్ ఇండియాతో సంబంధమే లేదు, సౌత్ ఇండియా అవసరమే లేదు. సౌత్ ఇండియాలో వాళ్ళకు ఒక్క సీటు రాకపోయినా సరే పూర్తిగా ఉత్తరాది పార్టీగా ఉన్న వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. ఉత్తర భారతదేశంలో గెలిస్తే సార్ అధికారంలో ఉంటారు వాళ్ళు. అప్పుడు మనమంటే చిన్న చూపు వస్తుంది. వాస్తవానికి మన ఆహార అలవాటు కానీ, వాళ్ళ ఆహార అలవాటు కానీ, మన సంస్కృతి కానీ, వాళ్ళ సంస్కృతి కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్. మన నాగరికత వేరు, వాళ్ళ నాగరికత వేరు. కొంతవరకు దేశం ఒకటే, దాంట్లో ఏమి లేదు. కానీ ఇక్కడ అసమానతలు ఉండే అవకాశం ఉంటుంది కదా. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి? అసమానతలు తగ్గించాలి. బీజేపీ ఏం చెప్తుందంటే అంతకుముందు 543 స్థానాలు ఉన్నప్పుడు 130 ఉన్నాయంటే తెలంగాణ మొత్తం సౌత్ ఇండియా వాటా 24%. ఇప్పుడు కూడా అదే 24%. ఏది 850లో 205 పెరిగితే అప్పుడు కూడా ఉండేది 24%. మీ పర్సంటేజ్ మీకు ఉంది కదా, మీరెందుకు గోల చేస్తున్నారు అని బీజేపీ అంటుంది. ఎందుకు ఈ శాతమే ఉండాలి? శాతం పెరగాలి కదా, ఈ శాతం పెరగబడాలి కదా. ఎందుకు? పోయినసారి ఆల్రెడీ వివక్షలో ఉన్నాం. కారణం ఏంది? వివక్షలో ఉండటానికి సౌత్ ఇండియా జనాభా నియంత్రణ చేస్తూ వచ్చింది. మన జనాభా నియంత్రణ చేయమని చెప్పింది ఎవరు? కేంద్రమే చెప్పింది. కేంద్రం చెప్పిన దాన్ని బట్టి పాటించాం. అందుకనే మనం చేసిన తప్ప. పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి అంటే మనం కేంద్రం చెప్పిన మాట విని వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది అదే, జిఎస్డిపి ప్రకారం స్థానాలు పెంచండి అంటాడు. అది ప్రాక్టికల్ సాధ్యం కాకపోవచ్చులేండి. నిజానికి ఏంటంటే దేశానికి 40% ఎకనమీ మన నుంచే పోతుంది. 40% గ్రోత్ మనమే ఇస్తున్నాం దేశ ప్రొడక్షన్ రంగానికి, దేశ జీడిపికి. జిఎస్డిపిలో మన శాతం 40% సౌత్ ఇండియాది. మరి ఆ ప్రకారం 24% ఉండదు, 40% ఉండాలని రేవంత్ రెడ్డి గారు అంటారు. సరే, మరి అలా అనేయడం కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు జిఎస్డిపి ఇవ్వలేకపోవడానికి ఉన్న కారణాలు వేరు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, బోర్డర్ కావటం వల్ల వాళ్ళు ఇవ్వలేరు పాపం. వాళ్ళకాడ ఏ పరిశ్రమలు రావు, వాళ్ళకాడ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు రావుగా. ఎందుకు? అవతల పాకిస్తాన్ వాడు ఎప్పుడే బాంబే వేస్తాడో తెలియదు, తీవ్ర చర్యలు ఉంటే భయం, బోర్డర్ కాబట్టి. అరుణాచల్ ప్రదేశ్ ఉంది, కొండ ప్రాంతం, అక్కడ ఎవడు ఇన్వెస్ట్ చేయడు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ ఎవడు ఇన్వెస్ట్ చేయడు. కాబట్టి అక్కడ ప్రొడక్టివిటీ లేకపోవచ్చు కాక, కానీ జిఎస్డిపి ఆధారంగా స్థానాలు పెంచడం అనేది ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, నేను ఒప్పుకుంటా. వాస్తవానికి ఆ రాష్ట్రాల్లో ఆదాయం లేకపోయినా సరే వాళ్ళ మీద ఖర్చు పెడతా ఉంటారు. మన కాడిది ఆదాయం తీసిపోయి వాళ్ళ కాడ ఖర్చు పెడతా ఉంటారు. ఎందుకు? అసమానతలు తగ్గించాలి, వాళ్ళని కూడా వృద్ధిలోకి తీసుకురావాలని. ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇస్తారండి? ఎస్టీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎందుకు ఉన్నాయి? వాళ్ళ సమాజంలో అసమానతతో ఉన్నారు, వాళ్ళు వెనకబడి ఉన్నారు, వాళ్ళ ముందు తీసుకురావాలని ఇస్తారు. అలాగే ఇక్కడ మనం వెనకబడి ఉన్నాం. సౌత్ ఇండియా మొత్తం మనం వెనకబడ్డాం. నార్త్ ఇండియాతో పోలిస్తే లోక్సభ స్థానాల విషయంలో, పార్లమెంట్లో ప్రాతినిధ్యం విషయంలో వెనకబడి ఉన్నాం. మన ముందుకు తీసుకురండి. ఈ 24 స్థానాన్ని 35% చేయండి, 10% చేయండి, లేదా 9% చేయండి. ఎలాగూ పెంచుతున్నారు కదా, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. దేశానికి ఆదాయం ఇస్తున్న వాళ్ళుగా, దేశ అభివృద్ధిలో భాగమవుతున్న వాళ్ళుగా మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన మాట విని జనాభా నియంత్రణ చేసుకోవడం మా తప్ప. ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, మహారాష్ట్రలు వాళ్ళు జనాభా నియంత్రణ చేయలేదు, కానీ సౌత్ ఇండియా చేసింది. చేయటం సౌత్ ఇండియా చేసింది తప్ప. ఎందుకు మాకు ఈ వివక్ష? ఆల్రెడీ పాత స్థానాల ప్రకారమే వివక్ష చేయబడింది. ఎలా చేయబడింది? జనాభా వల్ల చేయబడింది. 2011 జనాభా లెక్క ప్రకారం. సరే, ఈసారి జనాభా లేదు, 50% ఒక కామన్ పర్సెంటేజ్ ఎట్ట అవుతుంది? ఇప్పుడు ₹1,00,000 శాలరీ ఉన్నోడికి 10% శాలరీ పెంచడం అంటే 1,10,000 అయింది. 10,000 10,000కి 10% అంటే ₹1,000 పెరిగింది, 11,000 అవుతుంది. వీడికి పెరిగింది ₹1,000, వాడికి పెరిగింది 10,000. బయట ఎక్కడైనా కూరగాయల మార్కెట్కి పోతే నువ్వు 1,10,000 వచ్చినోడివి కాబట్టి, 10,000 శాలరీ పెరిగినోడివి కాబట్టి నీకు ₹70 ఇస్తాను, ₹1,000 శాలరీ పెరిగినోడు కాబట్టి నీకు ₹40 ఇస్తాను ఇప్పుడు అంటడా? వాడికైనా బీరకాయలు ₹80 కొనాల్సింది, వీడికైనా ₹80 కొనాల్సిందే కదా. బయట ఖర్చులు సేమ్ కదా. అందుకని మేము అంటాం వీడిని చెప్పి వీడికి 10,000 పెంచమని మనం అడగట్ట.
రూపాయలు పెంచేవాడికి 3,000 పెంచండి, అంటే 10% కాకుండా 30% చేయండి. ఆ 10,000 పెంచేవాడికి కావాలంటే మీరు 5% ఇవ్వండి, 10% లేకపోతే 5% ఇవ్వండి. అప్పుడు అంటే వాడికి 5,000 పెరుగుతాయి, వీడికి 3,000 పెరుగుతాయి. అప్పటికి వాడికి ఎక్కువ పెరుగుతాయి, 5,000 వాడికే పెరుగుతాయి. పర్సెంటేజ్ ప్రకారం వీడికి 30%, వాడికి 5%, కానీ వాడికి 5,000 పెరుగుతాయి, వీడికి 3,000 పెరుగుతాయి. కానీ ఎక్కడో చోట ఒక సమతుల్యం కొద్దిగా పెరిగినట్టు అవుద్దిగా, సమతుల్యం వైపుగా అడుగులు వేసినట్టు అవుద్దిగా, అసమానతలు తగ్గించినట్టు అవుద్దిగా. అది మాలాంటి వాళ్ళని చెప్పేది. ఇప్పుడు ఒకడు 5,000 పట్టుకొని మార్కెట్కి పోతాడు, ఇంకోటి 3,000 పట్టుకొని పోతాడు. వీడు కొన్ని కొనుక్కోగలడు, సరే వీడు అన్ని కాబట్టి కొన్ని కొనుక్కోగలడు. ఇప్పుడు ఇక్కడ సమతుల్యం అనేది సాధించబడుతుందిగా. పోను ఇప్పుడు వీడికి పోయి మళ్ళీ 10 లక్షలు తీసిపోయి ఇంకో 10,000 1,10,000 చేసి వీడు కేవలం 11,000 కాడికి ఉంచితే వీడి జీవితంలో ఎప్పుడు బాగుపడతాడు? వీడి జీవితంలో ఎప్పుడు వృద్ధిలోకి వస్తాడు? వృద్ధిలోకి తీసుకురావడం ప్రభుత్వం బాధ్యత కదా, వెనకబడ్డవాడిని, అసమానతలో ఉన్నవాడిని. అదే ప్రకారం సౌత్ ఇండియాని కూడా వృద్ధిలోకి తీసుకురండి. రేపు సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు ఏర్పడితే సెకండ్ గ్రేడ్ ప్రాబ్లం అవుతాం. ఇది నేను చెప్పే మాట. మీరేమంటారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.